హాయ్ ఎవరన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మనం పేపర్ 2A టెట్ సంబంధించి ఆల్జబ్రాలో ఒక వీడియో చేయడం జరిగింది. ఇప్పుడు రెండో వీడియో చేయడం జరుగుతుంది. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా సరే మొట్టమొదటి మనం ఛానల్ చూస్తుంటే డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఇది బెల్ ఐకాన్ నొక్కి పరాలు నొక్కితే నేను కొత్త వీడియోని మీకు అప్లోడ్ చేసుకుంటే నోటిఫికేషన్ రూపంలో రావడం కూడా జరుగుతుంది. సో ఆల్రెడీ 10 మోడల్స్ చెప్పాను. ఇప్పుడు ఇంకొక 10 యొక్క వీడియోలో 10 లెక్కలు నేర్చుకుందాం. ఓకేనా? సో వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి 6.25 into 6.25 minus 5.15 into 5.15 by 6.25 plus 5.15. సో దీని అంతా కూడా మల్టిప్లై చేయట్లేదు. ఇది ఒక ఫార్ములాలో ఉంటుంది చూడండి. A into A మైనస్ B into B బై ఇది A ప్లస్ B. అంటే ఇది A అనుకోండి, ఇది B అనుకోండి. అప్పుడు ఏమైంది? ఇది A స్క్వేర్ మైనస్ B స్క్వేర్ బై A ప్లస్ B. సో A స్క్వేర్ B స్క్వేర్ ఫార్ములా ఏ విధంగా ఉంటుంది? A ప్లస్ B ఇంటూ A మైనస్ B బై కింద ఆల్రెడీ A ప్లస్ B ఉంది. సో ఇప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోతే మిగిలిందండి A మైనస్ B. ఏంటి ఎంత? 6.25 మైనస్ ఇది 5.15. సబ్ట్రాక్ట్ చేయండి. 0 1 1 1.10 అంటే 1.1 అంతే. ఈజీ. మొత్తం అంతా మల్టిప్లికేషన్ చేసి చేయక్కలేదు. ఇది అదే మోడల్ ఉంటుంది. A క్యూబ్ బై B క్యూబ్. ఇది ఏ అనుకోండి. A వాల్యూ 9.8, B వాల్యూ 6.8. A క్యూబ్ బై B క్యూబ్ బై A స్క్వేర్ ప్లస్ AB ప్లస్ B స్క్వేర్. సో ఇక్కడ రాసుకోండి. A క్యూబ్ మైనస్ B క్యూబ్ బై A స్క్వేర్ ప్లస్ AB ప్లస్ B స్క్వేర్. సో ఫార్ములాస్ రావాలి. ఫార్ములాస్ వస్తే ఈజీగా అర్థమవుతుంది. దీని ఫార్ములా ఏంటి? A మైనస్ B ఇంటూ A స్క్వేర్ ప్లస్ AB ప్లస్ B స్క్వేర్. ఏది? A మైనస్ B A క్యూబ్ బై B క్యూబ్ ఫార్ములా బై కింద ఆల్రెడీ ఉంది A స్క్వేర్ ప్లస్ AB ప్లస్ B స్క్వేర్ ఉంది. సో ఇది క్యాన్సిల్ అయిపోద్ది. మిగిలింది ఏంటి? A మైనస్ B. ఏ ఎంత అనుకున్నాం? 9.8 మైనస్ ఇది 6.8 అంటే 3.0 అంటే 3 అవుతుంది. అంతే. ఇవి అన్నీ కూడా ఒక స్పెసిఫిక్ ఫార్ములా మీద బేస్ అయి ఉంటుంది. ఆ ఫార్ములాని మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. చేసుకుని క్యాన్సిల్ చేసుకుంటే ఈజీ అయిపోద్ది. ఓకేనా? నెక్స్ట్ మోడల్ చూద్దాం. ఇక్కడ చూడండి. P ఆఫ్ x ఈక్వల్ టు x క్యూబ్ మైనస్ 3x క్యూబ్ 4x ప్లస్ 50 అని బహుపదిని x మైనస్ 3 చేసి భాగించగా వచ్చినప్పుడు శేషం ఎంత? అంటే ముందు x మైనస్ 3 ఈక్వల్ టు 0 అంటే x వాల్యూ ఎంత? 3. x ప్లస్ లో 3 సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చినటువంటి ఆన్సరే దాని యొక్క శేషం అవుతుంది. P ఆఫ్ 3 ఈక్వల్ టు x క్యూబ్ అంటే 3 క్యూబ్ 3 ఇంటూ x ప్లస్ లో 3 పెట్టండి. 3 స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ 3 ప్లస్ 50. 3 క్యూబ్ అంటే 27 మైనస్ 3 ఇంటూ 3 స్క్వేర్ 3 ఇంటూ 3 స్క్వేర్ అంటే 9. 3 ఇంటూ 9 ప్లస్ 12 ప్లస్ 50 ఎంత అయింది? ఇది 27 మైనస్ 27 ప్లస్ 12 ప్లస్ 52 ఎంత? 62. ఇక్కడ ప్లస్ 27 మైనస్ 27 క్యాన్సిల్. సో ఆన్సర్ ఎంత? 62. దాని యొక్క శేషం. సో ఇక్కడ P ఆఫ్ x ఈక్వల్ టు 2x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ a అనే బహుపది శూన్య విలువ 2 అయినా ఏ విలువ ఎంత అన్నాడు. అంటే ఇక్కడ మనకి P ఆఫ్ 2 తీసుకుని 2 ఇంటూ 2 స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ 2 ప్లస్ a ఈ యొక్క శూన్య విలువ ఎంత ఇచ్చాడు? 2తో భాగించినప్పుడు 0 వస్తుంది ఆన్సర్. సో 2 ఇంటూ 4 ప్లస్ 3 2 6 ప్లస్ a. సో 0 ఈజ్ ఈక్వల్ టు 8 ప్లస్ 6 ప్లస్ a. సో a 0 ఈజ్ ఈక్వల్ టు 14 ప్లస్ a. సో ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 14 అవుతుంది. 14 ఇటువైపు తీసుకొచ్చాం, మైనస్ 14 అవుతుంది. సో ఈ విధంగా చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ మోడల్ చూద్దాం. ఇక్కడ చూస్తే ఒక వర్గ బహుపది యొక్క శూన్యాలు మొత్తం 4, శూన్యాలు లబ్ధం 5 అయినా వర్గ బహుపది ఏది? దీని యొక్క సూత్రం ఉంది. K ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా వర్గ బహుపది యొక్క. సో ఇక్కడ మూల శూన్యాలు మొత్తం ఎంత ఇచ్చాడు? ఎక్స్ స్క్వేర్ 4 ఇచ్చాడు మైనస్ 4x ప్లస్ 5. సో K అనేది ఎన్ని రియల్ నంబర్స్ డినామినేటర్ వచ్చినప్పుడే ఆ వాల్యూ మనకి కాసా కట్టమన్నప్పుడు చేస్తాం, లేకపోతే మిగతాదంతా ఒకటే ఉంటుంది. ఇప్పుడు ఇఫ్ K ఈక్వల్ టు 1 దెన్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 5. సో ఇది ఆన్సర్ అంతే. ఎందుకంటే శూన్యాలు మొత్తం అంటే ఆల్ఫా ప్లస్ బీటా, శూన్యాలు లబ్ధం అంటే ఆల్ఫా బీటా. ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఇక్కడ శూన్యాల మొత్తం లబ్ధం ఇచ్చినప్పుడు వర్గ బహుపది అడిగాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడు? వర్గ బహుపది ఇచ్చాడు, దానికి శూన్యాల మొత్తం శూన్యాలు లబ్ధం. దీని ఫార్ములా ఏంటి? ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. ఇక్కడ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ.
సో ఇందులో ఏ ఏదవుద్ది, బి ఏదవుద్ది, సి ఏదవుద్ది, దీన్ని కంపేర్ చేయండి. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి కంపేర్ చేస్తే ఏ వాల్యూ 3, బి వాల్యూ 2, సి వాల్యూ 3. సో మైనస్ బిబి అంటే ఎంత అవుద్ది, బి వాల్యూ 2 అంటే -2 బై ఏ వాల్యూ 3. సో ఇక్కడ రాసుకోండి, ఏ ఈజ్ ఈక్వల్ టు 3, బి వాల్యూ 2, సి వాల్యూ 3. సో మైనస్ బిబి అయినప్పుడు -2/3. శూన్యాలు ఆఫ్ ద ఆల్ఫా బీటా సి బై ఏ అంటే 3/3 ఎంత అవుతుంది, 1. ఓకేనా. సో ఈ రకంగా మోడల్స్ అడుగుతుంటాడు. సో నెక్స్ట్ మోడల్ సమ్ చూద్దాం. ఇప్పుడు సమీకరణాలు సాధించడం అంటే సాల్వ్ ది ఈక్వేషన్స్ చూద్దాం. సో 7/2 - 3y = -1/2. 7/2 - 3y = -1/2. సో ఈ -3y ని ఇటువైపు పంపించేద్దాం, -1/2 ఇటువైపు పంపిద్దాం. ఇటువైపు ఉన్నది అటువైపు, అటువైపు ఉన్నది ఇటువైపు, అంటే ప్లస్ ఉన్నది అటువైపు వెళ్తే మైనస్ అవుతుంది, మైనస్ ఉన్నది ఇటువైపు వస్తే ప్లస్ అవుతుంది. సో 7/2 -1/2 ఇటు వస్తే +1/2, -3/2 వెళ్తే +3/. ఎల్సిఎం కట్టండి. 7 + 1 ఎంత, 8/2 = 3y. y కావాలంటే ఏం చేయాలి, 8 ఇంటూ ఇక్కడ ఇంటూ చేస్తాం కదా, సరే డివిజన్ అవుతుంది. ఇంటూ 3 అలా 3/1 అలా ఇటు వచ్చేసరికి ఎంత అవుతుంది, 1/3 = y. 8/2 కదా, 8/2 అంటే ఎంత అవుతుంది, ఇది 4/3. ఆన్సర్ ఎంత, y వాల్యూ 4/3. సో ఈ విధంగా అవుతుంది. నెక్స్ట్ ఇది వచ్చేసరికి పి ఇక్కడే ఉంచవచ్చు, ప్లస్ లోనే ఉంది. 4/7 ఇటువైపు ట్రాన్స్పోజ్ చేయండి. 15/7 - 4/7. సో పి కాసాగు అదే పి వాల్యూ కావాలంటే 7 ఎల్సిఎం అవుతుంది. 15 - 4 ఎంత, 11. 11/7 పి వాల్యూ ఎంత అవుతుంది, 11/7 అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ మోడల్ చూద్దాం. మన 9 లెక్క చూసుకుంటే z/z+15 = 4/9 సాధించమంటే సాల్వ్. సో క్రాస్ మల్టిప్లై చేయండి. సో 9 × z = 4 × z+15. సో చేస్తే ఎంత అవుతుంది, ఇది 9z = 4z + 415 60. బ్రాకెట్ ఓపెన్ చేసాం. 4z ఇటువైపు ట్రాన్స్ఫర్ చేయండి. 9z - 4z = 60. అప్పుడు ఎంత అవుతుంది, 5z = 60. z వాల్యూ ఎంత, 60/5. సో z = 12. సో ఈ విధంగా సాల్వ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ మోడల్ చూద్దాం. లాస్ట్ మోడల్ అదే చూడండి, ఇది పెద్దది ఉంది కొంచెం. m - 3/2 + 5 = 5m - 9/3 - m + 4 సాధించము. సో ఇందులో ఏం చేయాలంటే 5 అంటే 5/1 ఇక్కడ ఈజ్వల్ ఉంది చూడండి. 5 - 3 దీని ఫ్రాక్షన్ ఉంది, దీనికి ఏం లేదు, /1 ఇక్కడ /1. సో రెండింటికి కూడా ఇటు LHSకి అటు RHSకి ఒకే డినామినేటర్ ఉండేటట్టు చేసుకున్నాం అనుకోండి, రెండు వైపులు ఒకే డినామినేటర్ క్యాన్సిల్ చేసేయచ్చు, అప్పుడు ఈజీ అవుతుంది. సో చాలా ఈజీగా చేసుకోవచ్చు. 2, 3 దీనికి ఎల్సిఎం ఎంత, 2కి 3కి 6 అవుతుంది. సో ఇక్కడ ఏం చేయండి, 6 కట్టండి. దీనికి కూడా 6. ఇది ఈజీగా అవతల వైపున, ఇది ఈజీగా అవతల వైపున. సో ఇప్పుడు ఏంటంటే 2 6లో ఎన్ని టైమ్స్ పోతుంది, 3 టైమ్స్. 3 × m - 3 ప్లస్ 1 6లో 6 టైమ్స్, 6 × 5 ఈజీగా. ఇక్కడ చూడండి 3 6లో ఎన్ని టైమ్స్ పోతుంది, 2 టైమ్స్. 2 × 5m - 9 మైనస్ 1 6లో ఎన్ని టైమ్స్ పోతుంది, 6 టైమ్స్. 6 × m ప్లస్ 1 6లో ఎన్ని టైమ్స్ పోతుంది, 6 టైమ్స్. సో 6 × 4. సో ఇప్పుడు చూడండి సేమ్ డినామినేటర్ కాబట్టి క్యాన్సిల్ చేసేసుకోవచ్చు. అంటే ఎందుకంటే క్రాస్ మల్టిప్లై చేసినా 6 6 క్యాన్సిల్ అయిపోద్ది. సో ఈజీగా అర్థమవుతుంది అన్నమాట. 3 × m 3m, 3 3 = 9, 6 5 = 30, 2 × 5 10m, 2 9 = 18 మైనస్ 6m ప్లస్ 6 4 = 24. సో m ఎంత అయింది, ఇది 3m మైనస్ 9 ప్లస్ 30 ఎంత, +21. 10m - 6m 4m మైనస్ 18 + 24 +6. సో ఎంలు అన్నీ ఒకవైపు, కాన్స్టెంట్ అన్నీ ఒకవైపు తీసుకురండి. m ఇటువైపు, కాన్స్టెంట్ అటువైపు. అంటే 3m - 4m = 6 - 21 ప్లస్ 3 - 4 ఎంత, -1m ప్లస్ 6 - 21 ఎంత, -15. మైనస్ క్యాన్సిల్ కాబట్టి m = 15. సో ఈ విధంగా మనం చేయొచ్చు. సో ఈ రకంగా మన యొక్క వాల్యూస్ని సాధించడం అంటే సాల్వ్ చేయడం అనేది మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకున్నాం. సో నెక్స్ట్ వీడియోలో మరికొన్ని రాత లెక్కలు ఏవైతే ఉన్నాయో, వర్కింగ్ ప్రాబ్లమ్స్ ఆల్జీబ్రాని బేస్ చేసుకుని ఉన్నవి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేంటిది, ఆల్జీబ్రా పార్ట్ నెంబర్ 3. సో ఇప్పుడు 2 అయ్యాయి, ఇక్కడ 16 మొత్తం వీడియోలు అయ్యాయి.
సో నెక్స్ట్ వీడియోలో వర్డ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆల్జీబ్రా మీద దాని మీద బేస్ చేసి చెప్పడం జరుగుతుంది. సో ఇది దయచేసి ఈ యొక్క వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, హైప్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కి పరాలు నొక్కితే మీరు కొత్త వీడియోని అప్లోడ్ చేయడం మీకు నోటిఫికేషన్ రావడం కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.